మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 5వ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం నుంచి ప్రారంభమైంది ఈ బస్సు యాత్ర. సంజీవపురం నైట్ హాల్ట్ నుంచి రాఘోపల్లి క్రాస్, బత్తలపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా పట్నం చేరుకోనుంది. అనంతరం కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగల చేరుకుంటారు. ఇక భోజన విరామం అనంతరం కదిరిలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం మేటుకలపల్లె, జోగన్నపేట, ఎస్ మొలకలపల్లి మీదుగా చీకటి మునిపల్లెకు బస్సు యాత్ర చేరుకోనుంది. సీఎం జగన్ అక్కడే బస చేయనున్నారు. ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. 5వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇక బత్తలపల్లి వద్ద మా ప్రతినిధి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాజ్ కుమార్, జనస్పందన ఎలా ఉంది అండ్ అక్కడ ప్రజలు ఏమంటున్నారు అసలు? సో కార్తీక్, మనం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆల్మోస్ట్ సంజీవపురం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరడం జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్ల పై నుంచి కింది వరకు భారీ స్థాయిలో జనసందోహం మనకు కనబడుతోంది. సో ఉదయం నుంచి కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి 10 గంటల వరకు రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి కొంచెం లేట్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా అడుగడుగున ప్రజాభిమానం ఉండడంతో సో చాలామంది రోడ్లపైన ఆపుతుండడంతో సో రోడ్ షో కొంచెం స్లోగా నడుస్తోంది. మనం ఒకవైపు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఇంకోవైపు గజమాలకు సంబంధించి తగ్గి సో గజమాలతో స్వాగతం పలికేటువంటి దృశ్యాలు మనం చూపించవచ్చు. చాలా మంది చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాక కోసం వేచి చూస్తున్నారు. సో భారీ ఎత్తున జనసందోహం నెలకొడి ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి సో జస్ట్ 2-3 కిలోమీటర్సే ఉండేది. సో ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో జనసందోహంతో నిండుకున్నటువంటి ఉంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చూడాలని? ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తము పల్లెలు మొత్తం వచ్చారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రేమ అన్నాక ఆయన మంచితనము ప్రతి ఒక్కరు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పల్లెలు వెంట కొట్టుకుని వస్తారు సార్. సో కొంతమంది ఎందుకమ్మా ఎలా అనిపిస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు? సో ఏం చెప్తారని? చాలా సంతోషంగా ఉంది. మాకు మళ్ళీ జగన్ అన్నే రావాలి, జగన్ కోసం సీఎం చేసుకోవాలని మాకు కోరిక ఉంది. పథకాలు వస్తున్నాయా మీకు? అన్ని పథకాలు వస్తున్నాయి. మాకు జగన్ అన్నే రావాలి. జై జగన్, జై జగన్. సో వాలంటీర్లు వద్దు అని చెప్పేసి చంద్రబాబు ఆపిచ్చాడు కదా పెన్షన్ రాకుండా. ఆయనకి ఏం చెప్తారు? వాలంటీర్ల వల్ల మాకు పథకాలు బాగా అందుతున్నాయి, ప్రతి ఒక్కటి ఇంటికి వస్తున్నాయి. వద్దు అంటున్నారు కదా చంద్రబాబు, ఏం చెప్తారు? ఇవాళ పెన్షన్ రాలేదు, వాలంటీర్లు వద్దు అని చెప్పి కేసేస్తారు. మాకు వస్తాయి, వచ్చారే జగన్, వచ్చారే వాలంటీర్లు. మాకు జగనే కావాలి, జగనే కావాలి, జగన్ అన్నే రావాలి, కేతిరెడ్డి జగన్ అన్నే రావాలి. అన్ని పథకాలు వస్తున్నాయమ్మా? అన్ని పథకాలు, అమ్మ వచ్చింది, స్థలం వచ్చింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది, అన్ని వచ్చినాయి, జగన్ అన్నే రావాలి. జగన్ అన్న కోటేస్తున్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సైకిల్ పోవాలి. పవన్ కళ్యాణ్ గ్లాస్ ఏం చేస్తారు? సైకిల్ ఏమవుతుంది? సైకిల్ వాలంటీర్లు వద్దన్నారు. ఇవాళ పాపం చాలా మందికి అమ్మ తాతలకు రాలేదు కదా. సో ఏం చెప్తారు? చంద్రబాబు వద్దంటున్నాడు. చాలా మంది బాధపడుతున్నారు. జగన్ 20 ఏళ్ళు పెడతాం, సీఎం చేస్తాం. సీఎం జగన్నే రావాలి. జగన్ వచ్చిన తర్వాత మీద అట్లా అనాలి. ఎవరున్నారు బాగున్నారు, జగనే రావాలి. చంద్రబాబు నాయుడు అసలు అప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ అప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సిగ్గులోనే ఉండాలి. సో చూస్తున్నాం ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. సో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా జన సందోహమే మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి మాట్లాడిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? రావుల్చారు. సో జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఇష్టం నీకు? నాకు ఇష్టం, పింఛన్ ఇచ్చినాడు. సో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి, పేద ప్రజలకి జగన్ అండగా ఉంటాడని నమ్ముతున్నారు. నమ్ముతాను.
చంద్రబాబు అంటున్నాడు వాలంటీర్లు వద్దు, పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వద్దు అంటున్నారు. అట్లా అంటాడు సంక్షేమ పథకాలు ఇస్తారా జనాలకి? లేదు అట్లా అనకూడదు. వాలంటీర్లు ఉండాలా మాకే, శాస్త్రం రావాలి కదా. పేదోళ్ళ పక్షాన ఎవరుంటారు? ఆ? పేదోళ్ళ పక్షాన ఎవరుంటారు? జగనన్న. సో జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో రాబోతున్నారు కదా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. జై జగన్, జై జగన్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని కాసేపట్లో చూడబోతున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి? భారీగా ఉంది. జగన్, జై జగన్. జగన్మోహన్ వచ్చిన పథకాలు బాగా ఇస్తున్నాడు మా అందరికి. సిద్ధమా? మేమైతే సిద్ధం. సో కాసేపు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దు, సంక్షేమ పథకాలు వద్దంటాడు కదా, అలాంటి వాళ్ళు నమ్ముతారా? సో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఎవరికి వేస్తారు ఓటు? జగన్ జగన్, జగన్ బాబు, జై జగన్. సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? వస్తున్నాయా సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతాను. నాకు ఇద్దరు కూతుర్లు, అమ్మఒడి పడింది, మా భార్యకి ఈబీసీ కింద 15,000 పడింది, ఆసరా పడింది, చిన్నలకు మాకు ఎప్పుడన్నా ఇన్ని సంక్షేమ పథకాలు రావడం చూసారా? ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. వన్స్ మోర్ ఎవరు వస్తారు? జై జగన్. ప్రతిపక్షం అనేది భూస్థాపితం. 170 సీట్లు పక్క. ప్రతి అవాదాదులు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అది ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధితోనే సాధ్యం. అన్నని మళ్ళా గెలిపించుకుంటే దేశంలోనే #1 సీఎం. మనకి ప్రతి ఒక్క నవరత్నాల్లో ప్రతి ఒక్కటి చెప్పిన 95% ప్రతి ఒక్కటి న్యాయం చేశాడు. సో మీకు పథకం వస్తేనే ఓటు అయ్యేటువంటి గట్స్ ఉన్న నాయకుడు ఎవరున్నారు? ఇంతవరకు ఎవరిని చూసిన నాయకుడు ఎవరిని చూడలేదు. చంద్రబాబు నాయుడుకే చేద్దాం, చంద్రబాబు నాయుడుకి చేద్దాం. ఎక్కడ చూసినా జనసంద్రోహం వస్తుంది. సో మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉందమ్మా, జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో రాబోతున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఆనందంగా మాకు కుటుంబాలకు అందరికీ మేలు చేశాడు. జగనన్న ఇంత వరకు పేద పేరుదలు అనే వాళ్ళే ఉండరు. బాగా కులము చూడు, గోత్రం చూడు, పెద్దళ్ళ బీదళ్ళు అన్నాడు, సాహుకారులు అన్నాడు, కులము చూడు. మనకెవరు పచ్చాలు అనుకోడు. ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు. నాకు 18,750 ఇస్తున్నాడు. బాగా బళ్ళన్నీ గవర్నమెంట్ బళ్ళు అట్లా ప్రైవేట్ బళ్ళు చేసినాడు. గవర్నమెంట్ బళ్ళు అనుకోరు ఎవరు, ప్రైవేట్ బళ్ళు అన్నారు. ప్రతి ఒక్కరికి 3,000 పింఛని. నాకు గర్భసంచి 70,000 గర్భసంచి బాగలేకుంటే నాకు ఆరోగ్యశ్రీకి చేసిన అన్నయ్య పెట్టిన పానమే నాది. అన్నయ్య పిచ్చా నా పిచ్చా. 30 ఏళ్ళు బస్సు సీఎం జగనే. మేము ఎవరమైనా ప్రతి ఒక్కరు ఓటు జగన్ అన్నయ్యకే. చంద్రబాబుకి ఎట్లాంటి బుద్ధి చెప్పబోతున్నావు? చంద్రబాబు అంతా డూపు, చెప్పిన చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి మేము కుటుంబాలకు మేలు చేస్తున్నాడు, ఏమి మేలు చేయలేదు. ఎవరికి చేయలేదు మేలు. మా జగన్ అన్నయ్య మాకు మేలు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా, ఇంత జనాలు, ఇంత స్పందన ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక ఎంపీపీ, కొత్తపల్లి ఎంపీపీ. జగనన్న సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందేయడానికి నేను 24 గంటలు శ్రమిస్తాను. జగనన్న గెలిపే నా ధ్యేయం. కేతిరెడ్డి అనే మినిస్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ వద్దు, వాలంటీర్ సూపర్ సూపర్ సూపర్. చంద్రబాబు వద్దని ఆపించాడు కదా, ఏం చెప్తారు? నెక్స్ట్ ఈ ఎలక్షన్ తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు. ఎలక్షన్ తర్వాత మా ఓట్లు అన్నీ జగన్ గారికి. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పూర్తిగా కూడా ఇదంతా కూడా జనసందోహంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా జై జగన్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు. 2 నెలలు చంద్రబాబు కుట్రలతో పెన్షన్ ఆపినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్తున్నారు. సో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. చాలా మంది ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. ఉన్నా సరే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలందరూ వచ్చి జగనన్న ఏం చెప్తాడు, జగనన్నకు మా మద్దతు
58 నెలలు మాకు సంక్షేమ పాలన అందించాడు. ఇప్పుడు మేము ఆయనకు సహాయంగా ఉంటాము. ఇన్ని సంవత్సరాలు మాకు సపోర్ట్గా ఉంది కాబట్టి మరొకసారి ఆయనకు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాడు. సో ఎట్లా ఉందా మా జగన్మోహన్ రెడ్డి చూస్తూ? సూపర్ గా ఉంది పాలన. మళ్ళీ జగన్ గెలుస్తాడు. వైనాడు 175. చంద్రబాబు చెప్తాడు కానీ వాళ్ళని వ్యవస్థ వద్దని, వాళ్ళని వ్యవస్థ ఉంటే చాలా బాగుంటుందని, వికలాంగులకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇవ్వడానికి చాలా బాగుంది. సో ఇలా అంటే ఏ ఒక్కరిని అడిగినా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడేటువంటి చేశాం. సో ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మాకు ధైర్యంగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డికి మా మద్దతు అంటూ చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూద్దాం. క్రాంతి కెమెరామెన్ చూపించడానికి ప్రయత్నం చేస్తాడు, ఒకసారి పైకి చూపిద్దాం. సో గజమాలతో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికేందుకు అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు మరికొన్ని క్షణాల్లో ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. సో ప్రజాభిమానాన్ని, సో ప్రజలతోటి ఉండేటువంటి నాయకుడు, ప్రజల మధ్య ఉండేటువంటి నాయకుడు కాబట్టి సో కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయనకు మద్దతు తెలుపు. ఒక సీఎం ఎక్కడో ఉండాల్సిన వాడు మా ప్రజల మధ్యకు వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకొని మా బాగోగులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి సో అతనికే మా ఓటు, అతనికే మేము మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. సో కంప్లీట్ గా సో చూద్దాం, చాలా వరకు చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో జనాలు ఉన్నారు. సో పూర్తి స్థాయిలో సో కంప్లీట్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇలా జెండా రెపరెపలాడుతోంది. సో మరి కాసేపట్లో ఇక్కడికి జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నారు. బత్తలపల్లి వద్ద మాత్రం దాదాపుగా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఎక్కడైతే నైట్ హట్ ఉందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ఇక్కడ వరకు 4-5 కిలోమీటర్లు ఉంటుంది. కంప్లీట్ గా జనాలంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాల్ని సో మనం ఇప్పటిదాకా చూపించాం. సో నెక్స్ట్ స్టేజ్లు కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కార్తీక్, రైట్ రాజ్ కుమార్, అంటే మాకు జగనే కావాలి, జగనే రావాలి అని కోరుకుంటున్నారు జనం. మాకు జరిగిన మేలును, సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తున్నారు అక్కడ ప్రజలు. మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్కడ బత్తలపల్లికి చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా గజమాలతో అక్కడ అభిమానులు కానీ ప్రజలు కానీ రెడీ అయ్యి ఆయనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.